హలో, గుడ్ మార్నింగ్. ఏం చేస్తున్నారు? సాటర్డే స్పెషల్ ఏం చేస్తున్నారు? వచ్చేసేయండి కామెంట్ బాక్స్కు, మాట్లాడుకుందాం. కామెంట్స్ కంపల్సరీ చేసేసేయండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. 1 డే లేట్ అయినా సరే ఇస్తాను అనమాట. ఈరోజు వచ్చేసి నేను ఉగ్గాని బజ్జీ స్పెషల్ చేశాను. నెక్స్ట్ ఏం కావాలో మీరు కామెంట్ బాక్స్లో అడిగితే నెక్స్ట్ వీడియోలో నేను ఖచ్చితంగా అవి చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీకు నచ్చినవి ఏమన్నా కానీ చేయాలనుకుంటే చెప్పేసేయండి. ఖచ్చితంగా మీకు చేసి తినిపిస్తాను కూడా. ఓకేనా? వేసుకున్న తర్వాత ఆనియన్స్ వేసేటప్పుడు మనం చూసుకొని వేయాలన్నమాట. ఎన్ని ఆనియన్స్ వేస్తున్నాము, ఎంత కరివేపాకు వేస్తున్నాము, ఎన్ని పచ్చిమిరపకాయలు వేస్తున్నామని వేసుకున్న తర్వాత చూసుకోవాలి. ఒక్కసారి చూసుకున్న తర్వాత మనం కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఇంకా మీకు ఏమేమైనా కానీ కావాలంటే చెప్పేసేయండి, ఖచ్చితంగా చేద్దాము. మన వీడియోలలో రోజు ఒక ఐటెం చేసి వాయిస్ ఓవర్ ఇద్దామని చూస్తున్నాను. చూద్దాం, ట్రై చేద్దాం. ఎందుకంటే మిషన్ ఉంటుంది, ఇంట్లో పని హడావిడి ఎక్కువైపోతుంది. అందుకనే నేను వీడియోలు షూట్ చేయడం మర్చిపోతున్నాను. ఈ రోజు నుంచి ఖచ్చితంగా ఒక్కడైనా నేను షూట్ చేసి చూపిస్తాను. బజ్జీలు అయితే హైలైట్ వేస్తాను, నేను చాలా బాగా వేస్తాను. మాకు ఇంట్లో అందరూ మెచ్చుకుంటారనమాట, చాలా బాగా చేస్తామని. బజ్జీలు ఫ్రై చేసేటప్పుడు పచ్చిమిరపకాయ బాగా కనిపిస్తుంది. ఇప్పుడు వచ్చేసి ఉగ్గనీళ్ళలోకి నేను బొరుగులు వేసేసాను. టమాటా వేసేంత వరకు చూపించాను కదా. కొద్దిగా పసుపు, ఉప్పు, కారం వేసుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. ఫస్ట్ పప్పుల పొడి మర్చిపోవద్దు. పప్పుల పొడి కలిపి బజ్జీలు వేసే విధానం చూడండి. మనకు పచ్చిమిరపకాయ బాగా కనిపిస్తుంది. అప్పుడే బాగా ఫ్రై కావాలి. బాగా వేడైన తర్వాత ఆయిల్ ఫస్ట్ సిమ్లో పెట్టుకోవాలి. సిమ్లో పెట్టిన తర్వాతనే మనం బజ్జీలు వేస్తే చాలా బాగా వస్తాయి, నీట్గా చాలా బాగుంటుందండి. వీడియో నచ్చితే ఒక్కసారి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏమేమి కావాలో వచ్చేసేయండి కామెంట్ బాక్స్కి, మాట్లాడుకుందాం. ఇంకేమేమి చెప్పాలో నాకైతే ఫస్ట్ టైం చెప్తున్నాను కాబట్టి ఎన్నో చెప్పాలనుకుంటాం. మీకు అవి చెప్పాలి, ఇవి చెప్పాలి. ఇంకా ప్రాసెస్ నేను చేసేటప్పుడు ఈరోజు ఈ టాపిక్ చెప్పాలి, ఈరోజు ఈ టాపిక్ చెప్పాలి, ఈరోజు ఈ టాపిక్ చెప్పాలి అని అనుకుంటా, కానీ మర్చిపోతా. తర్వాత అయ్యో ఇవన్నీ నేను చెప్పడం మర్చిపోయినానే వీళ్ళకందరికీ అని అనిపిస్తుంది. ఓకే, మరి నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా ఏం చెప్పాలనుకుంటున్నానో క్లారిటీగా రాసుకొని మరీ చెప్దామని ఆలోచిస్తున్నాను. ఇలా చెప్పినాను అనుకో మర్చిపోతున్నాను నేను. మా బజ్జీలు అయితే సూపర్ వచ్చినాయండి, చాలా బాగున్నాయి. ఉత్తవే తినాలనిపిస్తుంది.